ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్ టీంలోనే ఆడే అవకాశం కనిపిస్తోంది. తెలుగు టైటన్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డిఫెండర్, రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి శుభమ్ షిండే. శుభమ్ షిండే లాస్ట్ సీజన్‌లో అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్‌ని డెలివర్ చేయడం మనం చూసాం. గత కొన్ని సీజన్స్‌గా కన్సిస్టెంట్ పర్ఫార్మర్‌గా ఉన్నాడు శుభమ్ షిండే ప్రో కబడ్డీలో. అండ్ క్రితం సీజన్‌లో జరిగినటువంటి చేంజెస్ కారణంగా తెలుగు టైటన్స్‌లో ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయో మనందరం కూడా గమనించాం. అండ్ ఆ పాజిటివ్ రిజల్ట్స్ని డిఫెన్స్లో తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి శుభమ్ షిండే యొక్క పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. శుభమ్ షిండే తను పర్ఫామ్ చేస్తూనే యంగ్ ప్లేయర్స్ అయినటువంటి అంకిత్ జాగ్లాన్, అజిత్ పవార్ ఇలాంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ని కలిగించడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో శుభమ్ షిండే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ తెలుగు టైటన్స్. ప్రో కబడ్డీ సీజన్ 13కి ముందు తెలుగు టైటన్స్ సీనియర్ నేషనల్స్ చూడడానికి వెళ్లారు. సీనియర్ నేషనల్స్లో టాప్ డిఫెండర్గా అవతరించాడు శుభమ్ షిండే. 17 ట్యాకిల్ పాయింట్స్తో సీనియర్ నేషనల్ టోర్నమెంట్లోనే ది బెస్ట్ డిఫెండర్గా నిలిచాడు. సో ఈ నేపథ్యంలో సీనియర్ నేషనల్స్లో మంచి ఫామ్ని కనబరిచాడు కాబట్టి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ శుభమ్ షిండేని కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే క్రితం సీజన్లో జరిగినటువంటి సెమీఫైనల్లో ఒక్క పాయింట్ కూడా సాధించలేదు శుభమ్ షిండే. పునేరి పల్టన్కి అగెన్స్ట్గా ఒక్క ట్యాకిల్ పాయింట్ని కూడా తను స్కోర్ చేయలేకపోయాడు. సో ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్ యొక్క ఇంపాక్ట్ డిసిషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే సీనియర్ నేషనల్స్లో టాప్ డిఫెండర్గా ఉన్నాడు. అండ్ అదేవిధంగా ప్రో కబడ్డీ సీజన్ 12లో సెమీఫైనల్ ఒక్క మ్యాచ్ని పక్కన పెట్టి చూస్తే ఎంటైర్ టోర్నమెంట్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా తెలుగు టైటన్స్లోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది శుభమ్ షిండే. మరి ఈ విషయంపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి కబడ్డీ వీడియోస్ కోసం సాయి కబడ్డీ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లు చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.